ఘనత. ఈ రోజుల్లో ఘనత కోరని వారు ఎవరైనా ఉంటారా? నిజానికి ప్రతి మనిషి ప్రయాసపడేది ఏదో సాధించి కీర్తి ఘనత సంపాదించాలనే. ఇక స్త్రీల విషయానికి వస్తే వారు కూడా తల్లిదండ్రులకు ప్రియమైన కూతురిగా, భర్తకు చక్కని భార్యగా, పిల్లలకు జ్ఞానవంతురాలైన తల్లిగా, సమాజానికి ఉత్తమురాలుగా ఉండి ఘనత సాధించాలని ఎంతో ప్రయాసపడతారు. కానీ అనేక సార్లు వారి కష్టం ఎవరు గుర్తించక నలిగిపోయి నిరాశ నిస్పృహలో మునిగిపోతారు. అలా తమ మనస్సును నొచ్చుకున్న స్త్రీలకు దేవుడు తన ఓదార్పు మాటలు అందిస్తూ సామెతల గ్రంథంలో వ్రాయించిన మాట మనం చూడగలిగితే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 16వ వచనం, నెనరుగల స్త్రీ ఘనత నొందును. నెనరుగల అనే పదానికి అర్థం దేవుని ఎడల భయభక్తి కలిగి దయాహృదయం కలిగిన స్త్రీ. దేవుడు తన మనసు తెలుపుతూ దయాహృదయం అనే సుగుణాన్ని స్త్రీ కలిగి ఉండాలని కోరుతున్నాడు. అట్టి స్త్రీ ఘనతకు పాత్రురాలు. నెనరుగల స్త్రీ ఘనత నొందును అనే దేవుని మాట అక్షర సత్యంలా నెరవేరిన ఒక స్త్రీ యథార్థ జీవిత గాథను తెలుసుకుందాం. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ఎస్తేరు దేవుని పట్ల నిష్ఠాగరిష్ఠుడైన మొర్దెకై పెంపకంలో భయభక్తిని అలవర్చుకుంది. సౌందర్యవతులలో ఒకరిగా ఎస్తేరు షూషాను కోటలో ప్రవేశించింది. అనేక మంది స్త్రీలలో రాజైన అహష్వేరోషు దయను ఎస్తేరు పొందింది. అతడు రాజ్య కిరీటంను ఆమె తలపై ఉంచి ఆమెను రాణిగా నియమించాడు. ఒక బానిసగా మగ్గుతున్న ఎస్తేరును దేవుడు మహారాణిగా హెచ్చించాడు. రాజు శాసనానికి తలొగ్గాల్సిన స్థితి నుండి రాజు శాసనాన్ని తిరగరాసే స్థితిని దేవుడు ఎస్తేరుకు అనుగ్రహించాడు. ఎస్తేరు తన భక్తి జీవితాన్ని మరువలేదు. తన స్థితి మారినప్పటికీ తన వారిని మరువలేని దయాహృదయం కలిగింది ఎస్తేరు. యూదులను తుడిచిపెట్టాలన్న హామాను కుట్రను తెలుసుకున్న ఎస్తేరు దేవుని తరపున పోరాటానికి సిద్ధపడింది. తన ఈ పోరాటంలో తనకు దేవునిపై ఉన్న అపారమైన నమ్మకం చేత యూదులందరినీ పోగు చేసి దేవుని కనికరం కోసం ఉపవాస ప్రార్థన చేసింది. రాజాజ్ఞకు వ్యతిరేకంగా ఎదురెళ్లడం తనకు మరణం అని తెలిసి కూడా తన ప్రాణాలకు తెగించి తన స్వకీయులైన యూదా జాతి వారిని కాపాడింది. యూదా జాతి నుండి యేసుక్రీస్తు జన్మించాలన్న దేవుని అనాది సంకల్పం ఎస్తేరు ద్వారా దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఎస్తేరు తన జీవితంలో దయ అనే సుగుణాన్ని స్థితిగతులు మారినా విడిచిపెట్టలేదు. బాల్యంలో మొర్దెకై దయను పొందింది. షూషాను కోటలో రాజు దయను పొందింది. మనుషులందరి దయను పొందడమే కాదు, తన వారిపై దయాళత్వంగా చూపించింది. ఇలా దయాహృదయం నందిన ఎస్తేరు చివరికి దేవుని దయను పొందుకొని
దేవుని చేత గణపరచబడింది. ఇలా ఉన్నతమైన దయ అనే లక్షణాన్ని ఎస్తేరు సమాజానికి చూపించగలిగింది. రాణి అయిన ఎస్తేరు క్రీస్తు పూర్వం ఎన్నో సంవత్సరాల క్రితం మరణించిన నేటికి ఆమె జీవిత చరిత్ర బైబిల్లో తరతరాలుగా నిలిచిపోయింది. ఇంతకు మించిన ఘనత ఏముంటుంది? కాబట్టి నెనర్గల స్త్రీ ఘనత నందును అన్న మాటకు ఉదాహరణ రాణి అయిన ఎస్తేరు జీవితం.